ప్రైజులార్డ్. మరి ఈరోజు ముఖ్యమైన సందేశము ఏంటంటే, చాలా మంది అనుకుంటారు మరి యేసు ప్రభు వారు ఎలాగ ఉన్నాడు, సిలువ మీద 3 మేకులు పీక్కోలేని వాడు మనల్ని ఎలాగ కాపాడుతాడని చాలా మందిలో మతోన్మాదులకు ఉంటుంది ఈ భావన. యేసు ప్రభు దగ్గరికి రాని వారందరికీ ఈ యొక్క భావన ఉంటుంది. ఎందుకంటే మా దేవతలు దేవుళ్ళు చాలా మంది చేతుల్లో కొన్ని ఆయుధాలు ఉన్నాయి. మరి మా దేవతలు దేవుళ్ళ మీద మరి ఎవరన్నా యుద్ధానికి వస్తే మరి వారిని మా దేవతలు దేవుళ్ళు అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద కత్తిపైట చేస్తారు. మరి యేసు ప్రభు వారు మరి సిలువకు వేస్తుంటే మేకులు కొడుతుంటే మరి ఎందుకు తీసుకోలేకపోయాడు? మరి అలాంటి ఆయన కాడికి వస్తే మేము ఎలాగ కాపాడబడతాము? నేను ఒక మాట చెప్తానండి. మల్లి పువ్వు, మొగిలి పువ్వు ఉంది, మల్లి పువ్వు ఉంది. మొగిలి పువ్వు ఉంటుంది, దాని యొక్క సువాసన వెదజల్లే పరిస్థితి కాదు. మల్లి పువ్వు ఉంది, ఆ మల్లి పువ్వు యొక్క సువాసన దాని సమీపంగా వెళ్ళినప్పుడు దాని యొక్క సువాసన వెదజల్లుతూ ఉంటది. దానిని దాన్ని ఆహ్వానించాలని ఎంతో ప్రేమ కలుగుతూ ఉంటది. ఎందుకంటే దానిలో ఉన్న పరిమళము అలాంటిది. భగవంతుడు కూడా కత్తులు కటారులు భగవంతునికి అవసరం లేదు. గుర్తుపట్టుకోండి, మనుషరీత్యా మనుషులకి అవసరం. మానవ లోకములో మనుషులకి అవసరమై ఉన్నది ఏంటి? కత్తులు కటారులు. ఎందుకంటే మరి నా మీదకి ప్రత్యర్థులు ఎవరైనా వచ్చినప్పుడు వారిని నేను జయించాలంటే నాకు కొద్ది గొప్ప సామాగ్రిని అవసరమై ఉంది. అలాగనే మనుషులకి అవసరం అండి. ఇక్కడ 5వ సంప్రదాయంలో నిన్న నేను చేసిన భక్తి క్రమములో కొన్ని రకాలైన కత్తులు కటారాలు అనేక రకాలైన మందుగుండు సామాగ్రిని ఉంచుకొని ప్రత్యర్థులు వచ్చినప్పుడు వారి మీద యుద్ధాన్ని ప్రకటించిన వారు రాజులు వెనకట వారిని చూసుకుంటే ఈ రాజులు ఎలాగా ఉన్నారు అంటే యుద్ధానికి పోవాలంటే అనేకమైన పనిముట్లు వేసుకొని ప్రత్యర్థుల మీదకి యుద్ధానికి పోతారు. భగవంతునికి అవసరం లేదు. ఎందుకంటే సిలువ మీద 3 మేకులు పీక్కోలేని వాని దగ్గరకు వస్తే మా పరిస్థితి ఎలాగ ఉంటది అనుకుంటున్నావు? అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో బ్రతుకుతున్నా, భ్రమపడుతున్నా, చీకటిని చూసి వెలుగని భ్రమపడుతున్నా ఓ అజ్ఞాని, సిలువ మీద ఎందుకు ఆయన మౌనమైపోయాడు తెలుసా? అసలు శూన్యములో సృష్టిని చేసిన వాడు ఆయన. కొలసీ పత్రికలో ఆయన 1వ అధ్యాయము 15, 14, 16 వచనములో కలిగినవి సమస్తము యేసునందే కలిగినవట. అన్నిటికీ ఆధారమైన వాడు యేసు ప్రభు వారే సృష్టికర్తట. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే, దేవుడట ఆయన మహిమను పరలోకములో ఉంచి మన నిమిత్తము వృత్తుడై మన నిమిత్తము దాసుడు స్వరూపము ధరించుకొని దేవుడు మానవ అవతారములోనికి వచ్చాడన్నది నిజమే. ఎందుకంటే సాలివాహనుడితో హిమాలయ పర్వతాలలో నాకాడ ఉంది భవిష్య పురాణము, ఓల్డ్ పింటు. ఇప్పుడు మనోళ్ళు ఏం చేశారు? క్రొత్త పింటు వేపించారు. ఈ సాలివాహనుడికి హిమాలయ పర్వతాలలో ఈ యొక్క సృష్టికర్త దగ తెల్లని వస్త్రాలతో ఉన్న ఆయన సాలివాహనుడితో మాట్లాడాడు. నేను సత్యవంతుడును, సత్యము నశించేటప్పుడు నేను మళ్ళా సత్యమై పుడతాను. నా పేరు సత్యము, సత్యం అనేది నాశనమైపోతున్నప్పుడు, నశించిపోతున్నప్పుడు నేను సత్యమై పుడతాను. ఎందుకు పుట్టాలి? సత్యము అంటే అబద్ధము మరి చెలరేగిపోతుంది కాబట్టి. ఎందుకు పుట్టాలి? పాపమనే దాస్యమనే కాడి కింద అందరినీ పాప బంధులమైపోయాం కాబట్టి.
పాపానికి దాసులుగా మార్చబడ్డాము. దాస్యం అనే కాడి కింద నలగొట్టబడుతున్నాం. ఏతువును బట్టి ఈ కారణాన్ని బట్టి ఆ సత్యము పుట్టిందట. ఎలాగా పుట్టింది? కన్నిక గర్భమున జన్మిస్తాడట. కన్నిక గర్భమున జన్మిస్తాడట. ఎలాగ జన్మిస్తాడు? కన్నిక గర్భమున జన్మిస్తాడట. సాలువాహనుడికి సాక్ష్యం ఇచ్చాడు. సత్యం. ఆయన పేరు సత్యం. ఆయనే ప్రభువు యేసు క్రీస్తు. ఈశా నామమున, మసేహా నామమున, మసేహం ఏష ధర్మస్య మత్తారం మసేహం సమాగత. ఆహా ఏష మసేహ నామ అహం మసేహ నామ. సాలివాహనుడకు తెలిపిన దైవసుతుడు వితడు. పురుషోత్తమే తెలిపిన విజ్ఞ పురుషుడితడు. సాలివాహనుడికి తెలిపిన దైవసుతుడు వితడు. పురుషోత్తమే తెలిపిన విజ్ఞ పురుషుడు తెడు. ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే వితడు. కన్యయందు జన్మించిన యేసునామధారితడు. కన్యయందు జన్మించిన యేసునామధారితడు. జగతి పునాదులు వేయబడక ముందే, భూమి ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగత్తి పునాదులు వేయబడక మునిపే. అందుకే కొలసీ పత్రికలో మొదటి అధ్యాయము 14, 15వ వచనం, 16వ వచనంలో కలిగినవి సమస్తము యేసునందే కలిగించబడ్డాయట. అన్నిటికీ ఆధారమైన వాడు, సృష్టికి కర్త యేసేనట. ఇక్కడ శాలువాహనుడికి దర్శనమిచ్చిన వాడు హిమాలయ పర్వతాలలో కన్నిక గర్భమున జన్మిస్తానని చెప్పాడు. క్రూభవానితి త్రంప్రాహ స్లోహోవాత్యం చమాబుద్ధి ఏషపుత్రం కుమారీ గర్భ సంభవం ఏష ధర్మస్య మత్తారం లేష ధర్మస్య మత్తారం మసేహం మసేహనామ వేషపుత్రుడు అనగా మరియమ్మ గర్భమున కన్నిక గర్భమున జన్మిస్తాడు. కుమారి గర్భ సంభమున ఉత్పన్నమైతాడట. ఎవరు? సృష్టికర్త. కొన్ని మాటలు తెలియజేశాను. తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది యేసు ప్రభువును నమ్ముకున్న వారు హతశాస్త్రులుగా మార్చబడ్డారు. వారిలో ఒక భక్తుడిని మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ స్టెఫెను అనే ఆయన రాళ్లతో చంపబడ్డాడు. మరి ఈ స్టెఫెను అనే ఆయన ప్రార్థన చేస్తే మరి కార్యాలు జరిగాయిగా, స్వస్థతలు కలిగాయిగా. అలాగా కార్యాలు, సూచిక్రియలు, మాతకార్యాలు జరిగిచ్చిన ఈయన మరి రాళ్ల చేత చంపబడటం ఏమిటి? మనకి అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 57వ వచనము 55వ వచనంలో మనం చూస్తే మరి ఉంటది. స్టెఫెను హతసాక్షిగా మరణమైపోవటం. స్టెఫెన్ హతసాక్షి గుంపుల్లోకి చేర్చబడ్డాడు. స్టెఫెను మరి ప్రాణం పెట్టేటప్పుడు దేవుడు చూస్తూనే ఉన్నాడుగా. ఆయన కంటికి మరుగై ఉండలేదుగా.
కళ్ళిచ్చిన వాడు చూడకుండా ఉందనా, నోరిచ్చిన వాడు వినకుండా ఉంటాడా, చెవులిచ్చిన వాడు మరి గ్రహింపకుండా ఉంటాడా? ఏం చేస్తున్నాడు తెలుసా? స్టెఫెను హతసాక్షిగా మారుతుంటే ఒక్కసారిగా తండ్రి కుడిపాసమందు ఆసీనుడైన వాడు ఒక్కసారిగా స్టెఫెన్ని రాళ్లతో కొడుతూ ఉంటే, కొరడాలతో కొడుతూ ఉంటే, రాళ్ల దెబ్బలతో స్టెఫెన్ని ఘోరాతి ఘోరంగా హింసిస్తుంటే సౌలు స్టెఫెను రక్తమును బట్టే మారాడు. సౌలు స్టెఫెను చనిపోయేటప్పుడు సౌలే సాక్ష్యం ఇచ్చాడు. స్టెఫెను చంపబడుతున్నప్పుడు స్టెఫెను యొక్క రక్తము ఆ యొక్క సాక్ష్యం ఇస్తుంది. సౌలే దానికి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను పూర్వమును దూషికుడును, హానికరుడును, దుర్మార్గుడును, పాపులలో నేను ప్రధాన పాపినని సౌలు పౌలుగా మార్చబడ్డాక నువ్వు ఎక్కడి నుంచి మరి ఎలాగ పట్టబడ్డావంటే, స్టెఫెను అనే ఆయన రక్తమును బట్టి ఆయన రక్తములో నేను కొట్టుకొని వచ్చాను. ఆయన యొక్క ప్రాణము తీయబడేటప్పుడు నేను అక్కడే ఉండి చూశాను. నేను కూడా దాంట్లో మరి ఆ యొక్క పాపములో పాలుభాగస్తుడినే. కాబట్టి ఆయన యొక్క రక్తము నన్ను మార్చింది. యేసు ప్రభు వారు నన్ను దర్శించేటట్టు, నన్ను మార్చేటట్టు నాకు స్టెఫెను యొక్క రక్తము ఆధారమైందని పౌలన్న సాక్ష్యం ఇస్తాడు. ఇప్పుడు స్టెఫెను రాళ్లతో కొడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్న తర్వాత వెంటనే స్టెఫెను మీద రాళ్ళ దెబ్బలు ఎప్పుడైతే పడ్డాయో ఆ క్షణమే ఒకసారిగా దేవుడు లేచి నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? యేసయ్య స్టెఫెను మీద ఉన్న ఆ యొక్క పరీక్ష కాలము పూర్తయింది, సంపూర్ణత అయింది. స్టెఫెను మీద ఆ యొక్క భారము మోపితే స్టెఫెను అసలు ఉంటాడా, మరి నాకు వద్దు అని వెనక్కెళ్తాడా అనేది ఆ పరీక్ష కాలము సంపూర్ణమైంది అంటాడు. ఆ దెబ్బలు భౌతికంగా నీకు తగులుతున్నాయి గాని నా కుమారుడా, ఆ దెబ్బలు నాకు తగులుతున్నాయిరా, నాకు తగులుతున్నాయి. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు వారు ఉన్నారా, అసలు ఉంటే ఈ పరిస్థితి ఏంది, ఈ శోధన ఏంది, ఈ యాతన ఏంది, ఈ కష్టాలు ఏంది, ఉన్న వాటి కంటే చాలా ఎక్కువైన మరి శోధనలు ఎదురవుతున్నాయి, అంటే కీళ్లు వస్తున్నాయి అనుకోని రీతిగా ఒకప్పుడు సాగిపోతున్న కాలక్రమంలో మా ప్రయాణము యేసు ప్రభువును నమ్ముకుంటే భయంకరమైన శోధన మాకు వస్తుంది. మరి దానికి యాకోబు పత్రిక ఏం చెబుతుంది? శోధన సహించేవాడు ధన్యుడు, శోధనకి నిలిచినవాడు ధన్యుడు. యాకోబు సాక్ష్యం ఇస్తున్నాడు. స్టెఫెను రక్తము ద్వారాగా సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అయితే స్టెఫెను ఆ యొక్క భౌతిక దేహం మీద పడుతున్న రాళ్ల దెబ్బలు తండ్రి మీదకి పోతున్నాయి. యేసయ్య ఆ యొక్క బాధంతా కూడా ఆయన మోస్తున్నాడు. స్టెఫెను భౌతికంగా అందరి కళ్ళకి స్టెఫెను దేహం మీద పడుతున్నాయి అనుకున్నారు గాని దెబ్బలన్నీ కూడా నా యేసుకు తగులుతున్నాయి. అందుకే లేచి నిలబడ్డాడు. సభల్లో ఆయా కొన్ని సభల మర్యాదల చొప్పున ఒక అధికార పరంగా ఉన్నవారు వస్తుంటే ఆ న్యాయంగా అందరూ లేచి ఆయనను ఆహ్వానిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఉన్నది, మనం ఈ దృష్టిలో ఉంది, మనము పోయే కాడ ఒక అధికార పరంగా ఉన్నవారిని మరి అధికారులను సన్మానించమని మరి మొదటి తిమోతి పత్రిక మరి 2వ అధ్యాయములో మరి అధికారుల కోసం ప్రార్థించమని, అధికారులని సన్మానించమని మరి రకరకాలైన ఆజ్ఞలు చెప్పబడ్డాయి. కాబట్టి మరి మనము ఆ సభల్లోకి కొంతమంది వచ్చినప్పుడు లేచి నిలబడతాం, వాళ్ళని ఆహ్వానిస్తాం. మనకంటే ఉత్తముడైన మన యొక్క సైన్యములకు అధిపతియగు యెహోవా మనకంటే చాలా శ్రేష్టమైన వాడు, మనల్ని నిర్మించిన సృష్టికర్త అంటాడు. మనము పోతుంటే ఆయన అంటాడు, నా ఆశంతా తీర్చి భూలోకములో నిన్ను ఏ సంకల్పమును బట్టి నేను భూలోకమునకు పంపించానో ఆ యొక్క ఆశనంతా కూడా, నా ఇష్టానంతా కూడా నెరవేర్చి మరలా వచ్చి నా ఎదుటికి వచ్చావా నా కుమారుడా, నా ఆశంతా నెరవేర్చి వచ్చావు, రా భూమి పుట్టినది మొదలుకొని నీ కోసం కట్టబడిన ఈ యొక్క గృహములోకి చేరు.
చేరు. మనకి గృహాలు పైన కట్టబడుతున్నాయండి. దీనికి సాక్ష్యము యోహాను సువార్త 14వ అధ్యాయము ఆ ప్రారంభ వచనాలే మనకు సాక్ష్యం ఇస్తాయి. మనందరి కోసము పరలోకములో మనకి నివాసాలు కట్టబడుతున్నాయి. ఈ లోకములో మన నివాసం కాదండి, ఇది ఒక రోజుకి లయమైపోయింది. ఎంత మార్బల్లేసి కట్టినా, బంగారం పొదిగించినా కట్టినా ఇది ఒక రోజు లయమైపోయింది. ఈ భూమి కనపడదు, ఆకాశం కనపడదు, మనం ఎదుర్కొంటున్న ఈ పంచభూతాలు ఏది కూడా కనపడదు. గాని మోక్షములో యెరూషలేములో మన కోసము నూతన పట్టణము, నూతన గృహాలు కట్టబడుతున్నాయి. సువర్ణ వీధులు. ఇప్పుడు మనం చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి వీధులు. ఒక్కొక్క వీధుల్లోకి పోలేం, ఒక్కొక్క సందులోకి పోలేం, బ్యాడ్ స్మెల్ వస్తాయి. కానీ పరలోకములో ఉన్న యెరూషలేములో నూతన సువర్ణమైన వీధుల్లో మనల్ని ఊరేగిస్తూ ఉంటాడట. సువర్ణ వీధులు అంటే బంగారముతో పొదిగింపబడిన వీధులు, బంగారముతో ఉన్న వీధులలో మనల్ని తండ్రి అట నడిపిస్తూ ఉంటాడట. కాబట్టి స్టెఫెను ప్రాణం పెడుతున్నాడు, తండ్రి సంతోషపడుతున్నాడు. కానీ స్టెఫెన్ సంబంధులు ఏమనుకుంటారు? దేవుడు ఉన్నాడా లేడా? చాలా మందిలో ఈ భావన ఉంటుంది. అసలు దేవుడు ఉన్నాడా? భగవంతుడు ఉంటే నాకు ఈ పరిస్థితి ఏంటి, నాకు ఈ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు కలుగుతున్న సమస్యలు ఏంటి, అసలు ఉన్నాడా అన్నట్లుగా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఆ శోధనలకు నిలవలేక, ఆ యొక్క మరి వాటికి నిలవలేక ఏమైపోతారంటే మరలా పోయి మొదటి స్థితి, మొదటిగా ఎలాగైతే విగ్రహారాధన జరిగించారో వద్దు అన్న పనిని ఎలాగైతే మరలా చేస్తూ మొదలు పెడతారు. ఎందుకంటే శోధన నిలవలేక. శోధన అధికంగా ఎవరికి దేవుడు పంపిణీ చేయడండి. ఏ తండ్రి అయినా ఏ బిడ్డ మీదైనా ఏదన్నా పెడతాడా భారము? ఏదన్నా భారం పెడతాడా? ఏ తండ్రి కూడా తన బిడ్డ మీద భారము పెట్టడు. ఎందుకు పెట్టడు అంటే బిడ్డ మొయ్యలేడని. బిడ్డ మోసే అంత భారమే పెడతాడు గాని ఎక్కువ భారము పెట్టడు. ఇది తండ్రి కుమారుల యొక్క సంగతి. అలాగనే మనకి మానవరీతిగా ఉన్న మన నానే మన మీద ఎక్కువ అధికమైన భారం పెట్టకపోతే సృష్టికర్త మనం ఎంత మోస్తామో, ఎంత సహిస్తామో, ఎంత భరిస్తామో ఆయన వెలిగిన వాడు. మనకి మన పరిశకాలము సంపూర్ణత అయిన తర్వాత ఆయన హస్తాలు మనల్ని ఆదుకుంటాయి. ఇది వాస్తవం. స్టెఫెన్ని ఆయన వెళుతుంటే స్టెఫెను హతసాసి మరణమైపోయి స్టెఫెను ఆత్మ తండ్రి కాడికి వెళుతుంటే తండ్రి ఆహ్వానిస్తాడు. ఆ యొక్క మాధుర్యము, ఆ యొక్క దర్శనము. ఆయన లేచి నిలబడి, నా కుమారుడా, నా కోసము హతసాసిగా మార్చబడ్డావా, నా కోసము ఇంత త్యాగం చేశావా, రా అని చెప్పి స్టెఫెన్ని ఆయన ఆహ్వానిస్తాడు. అందుకే ఆయన లేచి నిలబడ్డాడు. ఈ మాటల చేత సనుగుటము, గొనగటము మనకి మొదటి కొరింథీ పత్రికలో సనుగుట, గొనగుట గురించి చెప్పబడి ఉంది. మన పూర్వీకులు అరణ్యములో ఆకులు వలె రాలిపోవటానికి కారణం ఏమిటంటే సనగటం. కొంతమంది వారి దేహాలని వాళ్ళే శపించుకుంటూ ఉంటారు. నా బతుకంతే, నా పరిస్థితి ఇంతే, మార్పు చెందము అని వారికి వారే శపించుకుంటూ ఉంటారు. కొంతమంది పసిపిల్లలను అడ్డం పెడుతూ ఉంటారు. మేము పిల్లలగలవాళ్ళమని ఆ మాట వారికి తీర్పుగా తీర్చబడింది. ఒక రోజున వారి మీదికి భయంకరమైన తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు పాపం కట్టుకొని తల్లిదండ్రులుగా ఉన్నవారు వీరు పాపం చేసి వీరు ఎవరి కనపడలేదని చెప్పి పిల్లల మీద ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అయితే దానికి పర్యామం ఎలాగుంటుందో తెలుసా? ఆ తెలియని పసిబిడ్డల మీద దీర్ఘ వ్యాధులు కలుగుతాయి, తెగుళ్ళు వస్తాయి. వారి మాటే వారికి తీర్పుగా ఉంచబడింది. కాబట్టి ఇక్కడ శోధన సహించువాడు ధన్యుడు, శోధనకి నిలిచిన వాడు ధన్యుడని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. సనుగుట, గొనుగుట మొదటి కొరింథీ పత్రిక మరి 10వ అధ్యాయములో మనకు ముంగుర్తులుగా, మనకు బుద్ధి కలిగినట్లుగా, ఇకమందు మనకి బుద్ధి కలిగినట్లుగా, మన అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు ఆకుల వలె రాలిపోయినట్టుగా మనకి మొదటి కొరింథీ పత్రిక సాక్ష్యం ఇస్తుంది.
మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనకి సాక్ష్యం ఇస్తుంది. ఏంటయ్యా అంటే, మన పితరులు సనిగి గొనిగి వారు అరణ్యములో ఆకులు వలె రాలిపోయారట. ఈ మాటల చేత స్టెఫెను చంపబడుతున్నప్పుడు మరి సిలువు మీద ఉన్న నా తండ్రి, మరి సిలువు వేయబడిన నా తండ్రి మరి స్టెఫెను కంటే ముందరనే హతసాక్షిగా అయిపోయాడు. మనందరి కోసము, మన కర్మ జన్మ పరాల నిమిత్తము, మన దోషము నిమిత్తము ఆయన 3 మేకుల మీద ఆ ఏలాలు పడి ఆకాశానికి భూమికి మధ్యన ప్రాణం పెట్టాడు. నీకోసము నా కోసమే. నువ్వు అన్నావుగా సిలువులో 3 మేకులు ఎందుకు పీక్కోలేకపోయాడంటే కారణం ఇది. నువ్వు అడుగుతున్నావుగా, ప్రశ్నిస్తున్నావుగా, ఓ మతోన్మాది యోతువాదులారా, నాస్తికవాదులారా, సిలువు మీద 3 మేకులు పీక్కోలేని కారణం ఏమిటంటే ఇది కారణం. ఆయన గనక సిలువు మీద 3 మేకులు పీక్కోని అవసరంలా. శూన్యములో సృష్టిని చేసిన ఈ బ్రహ్మాండాన్ని నిర్మించిన వాడు, పురుషుల్లో నుంచి స్త్రీ చేయబడిన వాడు, పురుషుల్లో నుంచి స్త్రీని చేసిన వాడు, మానవ ఉనికిలో ప్రథముగా ఒక నరుల్లో నుంచి స్త్రీని పక్క వెనుకటి నుంచి క్రియేషన్ చేశాడు. స్త్రీలో నుంచి పురుషుని చేశాడా? అంతగా చేసిన భగవంతునికి ఏదన్నా అసాధ్యమేనా? ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే, ఎందుకు 3 మేకులు లేకపోయాడు అంటే, ఆయన గనక పీక్కుంటే, ఆయన గనక సిలువుకు అప్పచెప్పకపోతే మనము నిత్య అగ్నిగుండములో ఉండాలి. పాపాదస్సి మరణం ప్రయాతి, పాపాదస్సి నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జావదు. అందుకే పాపమనే దాస్యమనే కాడి కింద పాపము చేత అందరినీ బంధించబడ్డవారిని కాబట్టి మనందరి నిమిత్తము ప్రభువు యేసుక్రీస్తు సిలువులో ప్రాణం పెట్టాడు. ఈ కారణాన్ని బట్టి యేసు ప్రభు వారు మనందరి కోసము బలిదానముగా ఆయన రక్తమును మన కొరకు ధారాళంగా ఇచ్చాడండి. ఆయనలాగా ప్రేమించువారు, ఆయనలాగా ప్రేమ కలిగిన వారు ఈ సృష్టిలో కాదు, కనపడిన లోకంలో కాదు, మనం నిన్న మొన్న మొక్కిన వారిలో ఎవరిలో ఈ క్వాలిటీస్ కనపడవు. అందుకనే మొగిలి పువ్వు గురించి చెప్పా. మొగిలి పువ్వు లాగా ఉన్నవారు మనుషులే గాని ఆ దేవతలు దేవుళ్ళు కారు. మనం భ్రమపడి మూఢ ఆచారాలతో ఆ అనుమానంతో కలిగినవి. ఈమెకి మొక్కకపోతే ఈమెం చేసిద్దో, ఆయనకి మొక్కకపోతే ఆయన ఏం చేస్తాడో, మరి వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి కదా, మరి చంపేస్తారమని పులి కంటే గిలిపెద్దది అంటే భయముతో కలిగినవి కానీ ఇన్ని లేవు. వేదము నమ్మినవాడు వేకేశ్వరుడు పూజ చేయాలి. వేదము నమ్మినవాడు వేకేశ్వరుడు పూజ చేయాలి. వేదం అనేది ప్రథమగా ఉన్నది. ప్రథమగా వేదం ఉన్నది. వేదములో సృష్టికర్త గురించి చెప్పబడి ఉంది. వేదము నమ్మినవాడు ఒక్కడే దేవుడిని మొక్కాలి, ఒక్కడే దేవుడిని మొక్కాలి. మరి తక్కినవన్నీ కూడా కల్పనలు, కల్పించబడినవి, పుక్కిట పురాణాలు, వారి వారి యొక్క స్టోరీస్ చెప్పబడ్డాయి. కాబట్టి వెలిసి సిలువులో 3 మేకులు పీక్కోలేని కారణం ఏమిటి? ఆయన పీక్కుంటే నిత్య అగ్నిగుండంలోకి నీవు నేను అలాగా ప్రశ్నిస్తున్న వారు కూడా మనందరం కలిసి అగ్నిగుండంలో పడాలి. ఇంకా శీఘ్రంగా సిలువలో ఆయన ఈ యొక్క లోకానికి ఎందుకు రాబడ్డాడో, ఎందుకు మనిషిగా రాబడ్డాడో ఆ యొక్క సంపూర్ణత నా యేసయ్య జరిగించి మోక్షానికి మరలా చేర్చబడ్డాడు. పరలోకము నుండి మరలా తిరిగి రాబోతున్నాడు. ఇంకా రోమపత్రిక సాక్ష్యం ఇస్తుంది. రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనములో సాతాన్నట మన పాదాల కింద ఉంచాడట. మనకి సమాధానకర్త ఉన్నాడు. ఆయనే సిలువలో ప్రాణం పెట్టిన ప్రభువు యేసుక్రీస్తు. ఆయనే ఆ మహానీయుడి రక్తమును బట్టి సాతానుడట మన పాదాల కింద ఉన్నాడట. వాడు పాదాల కింద ఉంటే మనం ఎలా ఉన్నాము? వాడి మీద ఉన్నాము కాబట్టి వాని శక్తంతటి మీదను మనకి అధికారం ఇవ్వబడి ఉంది. ఇంకా ఎందుకు శోధిస్తావు? ఎందుకు నువ్వు నీకు నీవే చెప్పించుకుంటావు, సనుగుతావు, గొనుగుతావు, నా బతుకు మారదు, నా పరిస్థితి మారదు అని ఎందుకు నీకు నీవే చెప్పించుకుంటావు? ఇక ఏదైనా ఒక తీర్మానం చేయి, నూతన తీర్మానం చేసి మనము ఎలాగ దేవుని వైపు మన ఆ యొక్క అడుగులు వేయాలో, దేవుని ఇష్టాన్ని చిత్తాన్ని ఎలాగ నెరవేర్చాలో నీకు నీవుగా పోరాడు. ఆయన సహాయం కోరు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. స్టెఫెను హతసాక్షిగా చేర్చబడ్డాడు. స్టెఫెనే కాదు, చాలా మంది హతసాక్షులుగా మార్చబడ్డారు. అప్పుడు దేవుడు చూస్తూనే ఉన్నాడు. మరి స్టెఫెన్ రాళ్లతో కొడుతుంటే వాళ్ళందరిని అడగించి మరి ఆ యొక్క మరణం నుంచి కాపాడొచ్చుగా.
ఎందుకు కాపాడలేడు అంటే స్టెఫెనుకు ముందు కొందరు హతసాక్షులైపోయారు. మరి వారితో పాటు వారి యొక్క కొలతల్లోకి స్టెఫెను కూడా చేర్చబడ్డాడు. ఏమండి ఏంటంటే బరువు మోయటము కష్టం, కానీ దేవుని ఇష్టము నెరవేర్చడానికి ప్రయాసపడటము దేవునికి ఇంపైన సువాసన కలిగిన దహన బలి. దేవునికి ఇంపైన సువాసన, దేవుని ఇష్టం నెరవేర్చేటప్పుడు దేవుడు ఎంత సంతోషపడతాడో. నా కుమారుడు నా కోసము హతసాక్షిగా అయిపోతున్నాడు. ఏమండి అది శాశ్వతమేనా? స్టెఫెను యొక్క హతసాక్ష్యమైన మరణము శాశ్వతం కాదు. మహిమతో లేఖనై ఉన్నాడు నా యొక్క స్టెఫెను. పునరుద్ధానం చెందిన ప్రభువు యేసుక్రీస్తు యొక్క మహిమను స్వతంత్రించుకొని రెండో రాకడలో క్రీస్తుతో కూడా స్టెఫెను యొక్క ముందు హతసాక్షులైన వారందరూ కూడా ఆత్మలు బలిపీఠము కింద చూసి తిని వారు 1000 ఏళ్ల పరిపాలనలో దేవునితో కూడా న్యాయ పరిపాలన చేస్తారట. వారితో మనము కూడా ఉంటాం. మనము మృతి పొందిన వారి కంటే ముందుగా మనం చేరమండి, మనం మార్పు చెందుతాం. కానీ మృతి పొందిన వారు తండ్రిని ఎదుర్కొని ఆకాశములోకి మధ్యలోకి తండ్రితో పాటు దిగి వస్తారు. వారికంటే ముందుగా మనము ఎదుర్కొని పోం. దీనికి తెస్సలోనిక పత్రిక సాక్ష్యం ఇస్తుంది. మరి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో కూడా సాక్ష్యం ఇస్తుంది. అవును, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము సంపూర్ణంగా సాక్ష్యం ఇస్తుంది. మనం రెప్పపాటులో మార్పు చెందుతాం. కాబట్టి ఈ మాటల చేత మీ హృదయంలో స్థిరపడుతునుగా కాక, స్థిరముగా నిలబడునుగాక. మీరు సనుక్కోవటం, కొనుక్కోవటము ఫుల్ స్టాప్ చేయండి. ఒక నూతన తీర్మానం చేయండి. ఇంకనైనా మారతారని నా ప్రగాఢ విశ్వాసం. మనకి తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు సహాయము, యేసుక్రీస్తు కృప మనకి సహాయము చేయునుగాక.